ట్రిపుల్ తలాక్ మీరు తెచ్చారు, కొంతమంది వ్యతిరేకించారు. హిజాబ్ ఇష్యూ మీరు అన్నారు, కొంతమంది. బట్ ఐ సెడ్, అరే నువ్వు పిల్లలందరికీ ఈక్వల్ డ్రెస్ ఉంటే నువ్వు వద్దంటే ఎట్లా కుదురుతుంది? మీ ఉమెన్ కూడా మీరు మార్చుకోండి, మీరు మీ ఇంటర్నల్ రిఫార్మ్ మీరు చేసుకోండి, స్టేట్ను ఎందుకు తెచ్చేదానికి మీరు ఆగుతారు? కనుక అది ఇష్యూ కాదు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ ఒక 15 సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని తెలంగాణలో గగ్గోలు చేస్తున్నారు. 12 గ్యారంటీ అంటున్నారు కదా సార్ బీజేపీ వాళ్ళు. గ్యారంటీ పోయినసారి కూడా గ్యారంటీ పవర్ మాదే అన్నారు. మనందరం చూసినాం, ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రాబోతుంది అన్నారు. చాలా రోజులు వాళ్ళు వీళ్ళు కలిసి వ్యవహారం నడిపారు. అప్పటి వరకు కవితను అరెస్ట్ చేయకుండా ఉండాలనుకున్నట్టున్నారు, తర్వాత చేశారు. ఇదంతా అయినాయి అనడానికి ఏమొచ్చింది? అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక ఓబీసీ కాన్ఫరెన్స్ పెట్టారు, పెద్ద బహిరంగ సభ పెట్టారు. తర్వాత ఒక మాదిగ బహిరంగ సభ పెట్టారు, కృష్ణ మాదిగతో చేస్తే బీసీలలో ప్రధానమైన కులాలు గొల్ల కుర్మలు, ముదరాజులు, వీళ్ళు ఓట్ల లెక్కల తర్వాత వచ్చినాయి. 51% గొల్ల కుర్మలు కాంగ్రెస్ కేసారు. బీసీ ముఖ్యమంత్రి అని కూడా అన్నారు సార్, మర్చిపోయాం మనం. బీజేపీ ముఖ్యమంత్రి కూడా. అదే మాదిగలు వాళ్ళు అన్నా కూడా ఎన్ని ఓట్లు వచ్చారికైనా హిందూ ఇచ్చిన లెక్కలు ఇవి. సిఎస్డిఎస్ సర్వే వాళ్ళు పోస్ట్ ఎలక్షన్ సర్వేలో ఎస్సీలు అయి వాళ్ళకి 18% ఓట్లు వచ్చినాయి బీజేపీకి. బీసీలు ఎక్కువ వస్తారనుకున్నాయి కూడా ముదిరాజులలో 47% ఏమో కాంగ్రెస్కే వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్కు ఎక్కువ వచ్చినాయి. ముస్లిం ఓట్లు బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి, 38%, 36% కాంగ్రెస్కి వచ్చినాయి. ఇప్పుడు నా దృష్టిలో 70-80% కాంగ్రెస్కు పోతాయి ముస్లిం ఓట్లు. మిగతా కులాలై సరే కొన్ని వీళ్ళు ఈ 6 గ్యారంటీలలో వెనక ముందు ఉంది, కానీ స్టిల్ కాంగ్రెస్ హ్యాస్ హ్యూజ్ చంక్ ఆఫ్ ఓట్ నా. సో బీజేపీ చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ప్రభుత్వం వస్తే మేము అన్నీ చేస్తాం కనుక ఇప్పుడు మోడీకి ఎక్కువ ఓట్లు ఇవ్వండి అని. బట్ దేశమంతా కూడా 2 ఎన్నికల్లో మోడీ కేసు చూశారు. ఎవరు ఎక్కువ వేశారు? దేశ ఓబీసీలు వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ వేశారు. ఓబీసీలకు వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. వాళ్ళ కనీసం దేశం మొత్తం మీద ఈక్వల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. వాళ్ళ కనీసము సిగ్నిఫికెంట్ ఇంటర్నేషనల్ స్టడీస్లలో స్కాలర్షిప్ ఇవ్వలేదు. బేసిక్ స్కాలర్షిప్లన్నీ తగ్గించారు. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం పెట్టింది అంటే, పోయిన స్కాలర్షిప్లన్నీ మళ్ళీ రివైవ్ చేయడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టడీస్కు సిగ్నిఫికెంట్